హాయ్ ఫ్రెండ్స్, నీళ్లు మన జీవనాధారం. నీళ్లు లేకుండా మనం బ్రతకలేం. మన భారతదేశంలో 200కు పైగా నదులున్నాయి. వీటిలో సమయానుకూలంగా వరదలు కూడా వస్తూ ఉంటాయి. అయినా మనకు త్రాగునీటి కొరత ఎప్పుడూ ఉంటుంది. ఇక 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌదీ అరేబియాకు ఒకసారి వెళ్ళొద్దాం. శాటిలైట్ నుంచి ఈ దేశాన్ని చూస్తే మొత్తం అంతా ఎడారిలా కనిపిస్తుంది. ప్రపంచంలో ఒక్క నది కూడా ప్రవహించని దేశం ఇదొక్కటే. ఇది నేల లోపల బయట కూడా నీళ్లు లేని దేశం. అంటే ప్రకృతి సౌదీ అరేబియాకు తాగునీటికి సంబంధించి అన్ని న్యాచురల్ రిసోర్సెస్ని లాగేసుకుంది. అంతేకాదు, సౌదీ అరేబియా ప్రపంచంలోనే ఎక్కువగా నీళ్లు ఖర్చు చేసే దేశం. పోల్చి చూస్తే మన దేశం ఒక్క రోజులో ఎంత నీటిని ఖర్చు చేస్తుందో ఒక్క రోజులో మనకన్నా 2 నీటిని ఖర్చు చేస్తుంది ఈ దేశం. అసలు ఎడారి దేశమైన ఈ సౌదీ అరేబియా ఇంత నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? ఈ విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సౌదీ అరేబియా ఒక ముస్లిం దేశం. ఇక్కడకు ప్రతి సంవత్సరం ప్రపంచంలోని లక్షలాది ముస్లింలు మక్కా మదీనాకు హజ్ యాత్ర చేయడానికి వస్తూ ఉంటారు. వజూద్ అనే క్రియను పూర్తి చేస్తూ ఉంటారు. దీంట్లో వీళ్ళు తమ శరీరాన్ని, తమ శరీర భాగాల్ని 1కి 2 సార్లు నీళ్లతో శుభ్రం చేసుకుంటారు. అందుకనే సౌదీలో ఇంతగా నీళ్లు ఖర్చవుతాయి. ఖురాన్ ప్రకారం ప్రతి ముస్లిం ఈ క్రియల్ని చేయాలి. ప్రతి మనిషి రోజుకు 3 సార్లు శుభ్రం చేసుకుంటాడు. అలాగే సౌదీ లాంటి వేడి దేశంలో ఇంతగా నీళ్లు ఖర్చవటం మామూలే. మరి సౌదీ ఈ నీళ్లను ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? ఏ దేశానికైనా తాగునీటికి 3 రకాల న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి. మొదటిది గ్రౌండ్ వాటర్, భూమి లోపల నుండి బోరింగ్ ద్వారా బయటకు తీయటం. రెండవది నది, సరస్సు, కుంటల్లో ఉండే నీళ్లు. మూడవది గ్లేషియర్, అంటే మంచు రూపంలో ఉన్న నీళ్లు. ఇవి ఎక్కువగా చల్లని ప్రదేశాల్లో కనబడతాయి. సౌదీ అరేబియా దగ్గర దురదృష్టవశాత్తు ఈ 3 న్యాచురల్ రిసోర్సెస్ లేవు. అలాగని సౌదీలో నీళ్లు ఎప్పుడూ లేవని కాదు. ఒక సమయంలో సౌదీలో వేల సంఖ్యలో తాగునీటి బావులు ఉండేవి. కానీ ఎప్పుడైతే 1970లో సౌదీ ప్రభుత్వం అక్కడి ప్రజల్ని వ్యవసాయం చేయమని మోటివేట్ చేయటం మొదలుపెట్టిందో ప్రజలు వెంటనే బావులు తవ్వి చాలా నీళ్లు తీశారు. ఆ సమయంలో ఎడారి లాంటి దేశంలో గోధుమల పంటతో పచ్చని పొలాలతో కళకళలాడింది. ఇది సౌదీ చరిత్రలోనే ఒక మంచి సమయం. సౌదీ ప్రజలు ఎంతో కష్టపడి గోధుమలు పండించి ఎక్స్పోర్ట్ చేసి ప్రపంచంలోనే 6వ పెద్ద దేశంగా నిలిచారు. ఇదంతా చూసి సౌదీ ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకని మొత్తం ఎడారి భూముల్ని పంట పొలాల భూములుగా మార్చకూడదు అని. కానీ ఇలా ఎడారిలో పండించడం వల్ల అక్కడి భూమిలో ఉన్న మొత్తం నీళ్లైపోయాయి. 2008లో అక్కడ ఉన్న చివరి బావి కూడా ఎండిపోయింది. సౌదీ అరేబియా నేల లోపల ఉన్న నీళ్లన్నీ అంతమైపోయాయి. అక్కడ నదులు ప్రవహించేవి కావు, వర్షాలు కూడా పడేవి కావు. ఇక అప్పుడు మొదలైంది ఒక ధనిక దేశానికి దాహానికి మధ్య యుద్ధం. సౌదీ వైజ్ఞానికులు ఒకటే పరిష్కారం అనుకున్నారు. ఆ దేశానికి 3 వైపులా సముద్రం ఉంది. ఒకవైపు ఇండియన్ ఓషన్, రెండో వైపు రెడ్ సీ, మూడో వైపు గల్ఫ్ ఆఫ్ కంబర్. సౌదీకి ఎలాగైనా తాగునీరు కావాలి. సముద్రపు నీరు తాగడం అంటే చావుని ఆహ్వానించినట్టే. ఇక వాళ్ళ దగ్గర ఒకటే చాయిస్ ఉంది. అది సముద్రపు నీళ్లను తాగునీరుగా మార్చడం. తమ 4 కోట్ల ప్రజలకు తాగునీరును ఎలాగైనా అందించడం. సముద్రపు నీళ్లను తాగునీరుగా మార్చడానికి 2 పద్ధతులు మాత్రమే ఉన్నాయి. మొదటిది పెద్ద జల్లెడతో సముద్రపు నీటిని వడగడితే ఉప్పు వెనకాలే ఉండి మంచినీరు ముందుకు వెళ్ళటం. కానీ ఇలా చేసి నీళ్లను మంచినీరుగా మార్చడం చాలా కష్టం. రెండవ పద్ధతి నీళ్లను చాలా వేడి చేసి, ఎంత వేడి చేయాలంటే నీళ్లలోని ఉప్పు కిందకు వెళ్ళి మంచినీరు ఆవిరిగా మారి పైకి వెళ్లేంత వరకు. ఇలా ఈ ఆవిరి 4 కోట్ల ప్రజల తాగునీరుగా మారటం మొదలైంది. కొన్ని సంవత్సరాల్లోనే సౌదీ ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ డిసాల్టినేషన్ ప్లాంట్ని నిర్మించింది. సౌదీలో ఒక రోజుకు 30.3 లక్షల క్యూబిక్ మీటర్ల నీళ్లను సముద్రం నుండి వేరు చేసి తాగునీరుగా మార్చుతారు. దీన్ని లీటర్లుగా మార్చితే అది 3 బిలియన్ లీటర్ల కంటే ఎక్కువ అవుతుంది. ఇది 2009లోని సంఖ్య. ఇప్పుడు అది డబుల్ అయింది. ఇలా చేయడానికి సౌదీ అరేబియా రోజు 30 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది. అంటే సంవత్సరానికి 10,950 కోట్ల కంటే ఎక్కువ. సౌదీ సంవత్సరంలో తాగునీటి కోసం చేసే ఖర్చుతో ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ లాంటివి 10 తయారవుతాయి.
నీళ్ల కోసం ఇంత ఖర్చు చేసినా అక్కడ ఐశ్వర్యం అంతం అవ్వలేదు. ఒక రిపోర్ట్ ప్రకారం అక్కడి ప్రతి వ్యక్తి నీళ్ల వాడుక ప్రపంచంలోనే ఎక్కువ. ప్రతి వ్యక్తి 265 లీటర్ల నీళ్లను వాడతారు. ఇది యూరోపియన్ దేశాల కంటే, ఆసియన్ దేశాల కంటే కూడా రెండింతలు ఎక్కువ. సముద్రపు నీళ్లను మంచినీరుగా చేసి అక్కడి పొలాలకు, బాత్రూంలలో, మసీదులలోని వజీద్ వంటి క్రియల్ని పూర్తి చేయడానికి వాడతారు. అక్కడి ప్రజలు నీళ్లను ఎక్కువగా వాడటంతో సౌదీ ప్రభుత్వం గోధుమ పంటను మొత్తానికే బ్యాన్ చేసింది. తమ దాహాన్ని పూర్తి చేసుకోవడానికి వేరే పద్ధతుల్ని వెతకడం మొదలుపెట్టింది. ఎందుకంటే సముద్రపు నీటిని తాగునీరుగా మార్చడానికి ఎక్కువ డబ్బు, శక్తి అవసరమవుతాయి. సౌదీ దగ్గర ఉన్న చాలా డబ్బు ఆయిల్ బావుల వల్ల వచ్చింది. ఇది సౌదీని ధనిక దేశాల జాబితాలో ఉంచినా ఏదో ఒక రోజు అవి ఎండిపోతాయి. ఆయిల్ బావులు ఎప్పుడైతే ఎండిపోతాయో అప్పుడే సౌదీ ఐశ్వర్యం అంతం అవుతుంది. సౌదీ అరేబియాకు ఉన్న బలహీనత అక్కడి వాతావరణం. ఇది అక్కడి గ్రౌండ్ వాటర్ మీద ప్రభావం చూపుతుంది. గ్రౌండ్ వాటర్ మన మొబైల్ బ్యాటరీ లాంటిది. ఒకసారి ఖర్చయితే మళ్ళీ రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఇలా రీఛార్జ్ చేయడానికి భారీ వర్షాలు అవసరం. కానీ సౌదీలో ఎప్పుడూ వర్షం పడదు. సౌదీ ప్రభుత్వం నీళ్ల కరువు నివారించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అక్కడి మసీదులలో వాడే నీరు, టాయిలెట్లలో వాడే నీరు శుద్ధి చేసి వ్యవసాయానికి వాడాలని నిర్ణయించారు. ఇప్పటికే సౌదీలో ఈ నీటి కొరతకు పర్మనెంట్ సొల్యూషన్ను కనిపెట్టలేకపోయారు. నీటి కొరత కేవలం సౌదీలో మాత్రమే లేదు. ప్రపంచంలో చాలా చోట్ల తాగడానికి నీళ్లు దొరకటం లేదు. యూరోప్లో తమ దగ్గర ఉన్న డబ్బుతో దాన్ని అధిగమించిన ప్రపంచంలో చాలా చోట్ల నీళ్ల కోసం చావు బ్రతుకుల పోరాటం చేస్తూనే ఉన్నారు. నీళ్లు జీవితానికి వరం కంటే శాపంగా మారిపోయాయి. మన దేశంలోని రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. తాగడానికి మంచినీరు లేకపోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలు చనిపోతున్నారు. అంటే ప్రతిరోజు 5,000 కంటే ఎక్కువ. ప్రతి నిమిషం 4 పిల్లలు తాగడానికి కేవలం మంచినీరు దొరక్క ప్రపంచవ్యాప్తంగా చనిపోతూ ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు ఎంత నీళ్లు ఉన్నా వాటిని ఒక పద్ధతిగా ఖర్చు చేయాలి. లేదంటే ఇప్పుడు సౌదీలో ఉన్న పరిస్థితి ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా వచ్చే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.